ట్రామా కేసును చూసేటప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి? సో హెడ్ ఇంజరీ నేను ఎలా చూస్తుంటే మైల్డ్, మోడరేట్, సివియర్. ముక్కు నుంచి బ్లీడ్ అవుతుంది, నోట్లో నుంచి బ్లీడ్ అవుతుంది, అదంతా క్లాగ్ అయిపోయి ఇంజరీ పెద్దగా కాకపోవచ్చు. ఆ 2 minutes గాలి ఆడలేదు, దిస్ విల్ కాజ్ ఎఫెక్ట్. సాధారణంగా సివియర్ ఇంజనీర్స్ ఉన్న వాళ్ళు బతికే అవకాశం ఎంత ఉంటుంది? మన ఇప్పుడు కాన్షియస్ స్కోర్ ఉంటుంది, ఆ కాన్షియస్ స్కోర్ 15 మినిమం. నార్మల్ అయితే వెరీ మినిమం అంటే 3, బతుకున్నారా లేదా. ఇంజురీ ఈజ్ ఆల్వేస్ ఇంజురీ. ఈ మధ్య బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి కదా, దీనికి గల కారణాలు ఏంటి? ఇంత అడ్వాన్స్ అయినాక కూడా దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్. ఇది ఒక్కటే సింగిల్ ఫ్యాక్టర్, బట్ దీస్ ఆర్ ఆల్ అసోసియేషన్స్. సాధారణంగా ఈ హై బీపీ ఉన్న వాళ్ళకి, అదే రకంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఎక్కువ. స్ట్రోక్ ఎప్పుడు అవుతుంది? స్ట్రోక్ 2 రకాలు. అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రాథమిక లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? మన ప్రారంభంలో గుర్తించి వెంటనే ఏం చేయాలి? మన క్లాసికల్ ఏం తెలుసు, స్ట్రోక్ అంటే మూతి వంక రావాలి, కాల్చేయి పడిపోవాలి. అదొక్కటే స్ట్రోక్ కాదు. అబ్సల్యూట్లీ ఫైన్, గుడ్ ఫ్యాట్, 6 pack with money, they develop stroke. Only thing is, అలా అయితే అందరం ప్యాకెట్ ఫుడ్ తింటున్నాం కదా, అందరికీ రావాలి కదా. దట్ ఈస్ ద రీజన్. పక్షవాతం చాలా ఎక్కువ వచ్చింది, బ్లీడింగ్ చాలా ఎక్కువ అయింది, ఇవన్నీ ఏదైనా అప్పుడు చిన్న మెదడు మీద వచ్చినప్పుడు వి డూ సంథింగ్. అప్పుడు ఏం చేస్తాము అంటే కొంచెం బోన్ తీసేసి కడుపులో పెడతాం, సో దట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే మనం ఎంత తొందరలో తీసుకురావాలి, మనం గోల్డెన్ అవర్ అంటాం కదా. అరే 5 లక్షలు పెట్టాము, క్లాట్ కూడా తీసేశారు, బ్లడ్ కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నార్మల్ ఫ్లో ఉంది, వాళ్ళు ఇంప్రూవ్ కాలేస్తారంటే డ్యామేజ్ అయ్యింది కదా. అందుకే కదా మనం హాస్పిటల్కి వచ్చాం. ఈ గోల్డెన్ అవర్ కమ్స్ దేర్ వేర్ అన్బేరబుల్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్, యూరినరీ అర్జెన్సీ, బౌల్ ఇన్కాంటినెన్స్, ఇంకోటి వీక్నెస్. ఈ 5 ఏదైనా ఉంటే యూ హ్యావ్ టు కమ్. సాధారణంగా మహిళలు ముఖ్యంగా వాళ్ళకు 2 ఆపరేషన్ అయిన తర్వాత నేను ఇట్లా మత్తు ఇంజెక్షన్ వేసుకున్నాను, దానివల్ల నడుము నొప్పి వచ్చింది అని. మేమైతే మరి వెన్నుపూసకి పెద్ద కట్ చేసి అది గుంజేసి రాడ్లు వేసేసి చేస్తే మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? అక్కడ ఏమైపోయిందంటే 40 to 55 మధ్యలో ఉన్న ఫీమేల్స్కి చెప్పాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ యోగా డే వస్తే సార్ 10 మంది సర్జరీ పేషెంట్లు వస్తారు. ఎందుకు? తలనొప్పి అనేది వెంటూ వరి, హెడేక్ పర్సిస్టెంట్గా ఉంది, ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, మైగ్రేన్ లాగా సివియర్, నా వల్ల కాదు. ఫస్ట్ ఐడెంటిఫై ద ప్యాటర్న్, హౌ ఇట్ ఈస్ హ్యాపీనింగ్. వీ హ్యావ్ సీన్ పీపుల్ వాకింగ్, సార్ ఏదో చిన్న హెడేక్ అని వస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉంది అంటుంది సార్ అని. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. ప్రస్తుతం మనం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రమేష్తో ఉన్నాం. డాక్టర్ రమేష్ గారిని అడిగి మనకు ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా వస్తాయి, ముఖ్యంగా ఈ బ్రెయిన్ ట్యూమర్, అదే రకంగా ఆల్జైమర్స్, అదే రకంగా వెన్నుముక గాయాలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ముఖ్యంగా కామినేని హాస్పిటల్లో ఉన్నాము. ఇది చాలా హైవేకి దగ్గరగా ఉంది. మోస్ట్లీ ఎక్కువ ట్రామా కేసెస్ ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్ని ట్రామా కేసెస్ చూసారు? ముఖ్యంగా ట్రామా కేసును మీరు చూసేటప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి? ట్రామా అన్నప్పుడు దేనికైనా, హెడ్కి, బ్రెయిన్, చెస్ట్కి, లింబ్కి. సో ఇట్స్ అ కామనెస్ట్ థింగ్. జస్ట్ లైక్ మన అందరం కోవిడ్ కన్నా 10 రెట్లు ఎక్కువ మంది చనిపోతారు, బట్ చాప కింద నీళ్ళలాగా చనిపోతారు. దెబ్బ తగిలింది కదా అంతే అన్నట్టు అనుకుంటారు. సో ఇప్పుడు మనలోనే ఎంతమంది చిన్న షాప్ పోయినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు? నో వన్, బికాస్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ దాట్. సడన్గా నువ్వు లేచి నువ్వు హెల్మెట్ పెట్టుకొని నడపంటే అలా సరేలే చూద్దాం, హౌ మచ్ ఫైన్ యూ డూ, అప్పటికి చేస్తారు, తర్వాత మార్చి. సో ట్రైనింగ్ అప్పటి నుంచే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ, మై ఫ్రెండ్స్, నేను చెప్తాను, అరే ఈ కార్డ్ రేటింగ్ చూడు, సేఫ్టీ ఉంది అంటే, వద్దు మైలేజ్ ఏదో చూడు,
దట్స్ హౌ ఎవ్రీవన్, ఈవెన్ చదువుకున్నా చదువుకుపోయినా ఎవ్రీథింగ్ సేఫ్టీ కమ్స్ లాస్ట్. ఓకే. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ సేఫ్ ఉంటే కదా బతుకుంటే కదా నెక్స్ట్ ఏదైనా చేయడానికి. అవును. సో ఇట్ ఈస్ హ్యాస్ టు బి చేంజ్డ్. నేను ఎన్ని కేసెస్ చూశాను, ట్రీట్మెంట్లో ఎలా వెరైటీస్ ఉన్నాయి, హై ఎండ్ ఏం చేస్తాము, మేము ఎంత బాగా చేస్తాం కన్నా అది ఆల్వేస్ ఏమే చెప్తాం. మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ టు నో ఇస్ టు బి సేఫ్. ఆ సేఫ్ అనేది ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఇంకెవరు ఎందుకు చెప్పాలి? నేను బాగుండాలి, నా ఫ్యామిలీకి నేను ఉండాలి అనుకుంటే నువ్వు పెట్టుకోవాలి. అవును. హెల్మెట్ పెట్టుకోవాలి అని ఇంకొకరు ఎందుకు చెప్పాలి? దట్ దే షుడ్ వేర్ దాట్, నాట్ ఫర్ రూల్ సేక్, ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫ్యామిలీ. వన్స్ ఇంజురీ, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంజూర్డ్. ఎంత బాగున్నా ఆ రెస్ట్లెస్నెస్, ఇరిటబిలిటీ, ఫిట్స్ రావడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఫైనాన్షియల్ బర్డన్, ఎమోషనల్ బర్డన్, దీస్ ఆల్ థింగ్స్ యూ జస్ట్ కెన్ ప్రివెంట్ బై జస్ట్ హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్. సో హెడ్ ఇంజరీ మేము ఎలా చూస్తుంటే మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అంటే మన ఇప్పుడు కాన్షియస్ స్కోర్ ఉంటుంది అనమాట. ఆ కాన్షియస్ స్కోర్ 15 మినిమం నార్మల్ అయితే. వెరీ మినిమం అంటే 3 బతుకున్నారా లేదా. సో 13 to 15 ఈజ్ మైల్డ్, 8 to 13 ఈజ్ మోడరేట్, లెస్ దాన్ 8 ఈజ్ సివియర్ హెడ్ ఇంజరీ అని. ఈ సివియారిటీ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంజరీ. మీరు ఎంత స్పీడ్లో వెళ్ళి గుద్దారు, అవి ఏం లేదు సార్. యాక్చువల్లీ బండి నడుపుతుంటే జస్ట్ స్కిడ్ అయ్యారు సార్. 90% ఆల్కహాల్లో ఉంటారు. వాట్ హ్యాపెన్స్? మీరు ఇప్పుడు ఎవరైనా కొట్టడానికి రాగానే తెలియకుండా ఇట్లా పెడతామా లేదా? మీకు ఎవరు నేర్పించి ఉండరు. బట్ రిఫ్లెక్సెస్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ యువర్ హెడ్. ది సేమ్ వే మనం పడుతున్నప్పుడు బండి నడిపేటోడికి తెలిసిపోతుంటుంది పడతాను నేను ఇప్పుడు అని. సో ఈ కాల్లో చెయ్యి అడ్డం పెట్టి తలకి తగలకుండా చూసుకుంటాడు. మనకి దానికి ఇక్కడ వెన్ యూఆర్ అండర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్, మన రిఫ్లెక్స్ వచ్చే లోపల తగిలిపోతుంది. అంటే 50 km స్పీడ్లో మనం పడినప్పుడు తలకు ఓన్లీ 30 వరకే తగులుతుంది. బట్ వెన్ యూఆర్ అండర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ నీ రిఫ్లెక్స్ స్లో అయిపోతుంది, 50కి 50 పడతాం. సో దట్ ఈస్ ఇంకోటి. అప్పుడు జనాలకి కామన్గా కావాల్సింది అంటే ఎయిర్వే ప్రొటెక్షన్. ముక్కులోంచి బ్లీడ్ అవుతుంది, నోట్లోంచి బ్లీడ్ అవుతుంది, అదంతా క్లాగ్ అయిపోయి ఇంజురీ పెద్దగా కాకపోవచ్చు. ఆ 2 minutes గాలి ఆడలేదు, దిస్ విల్ కాజ్ ఎఫెక్ట్. గాలి ఆడకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకనే ఏం చెప్తాము, లెఫ్ట్ తిప్పండి సో దట్ ఏదన్నా బయటికి వచ్చేస్తుంది. సో దట్ లేదా చిన్న క్లీన్ చేయండి, సో దట్ గాలి ఊదండి, ఎయిర్వే మెయింటైన్ అవ్వాలి. తర్వాత బీపీ ఎంత ఉంది, ఏదైనా కట్ అయితే అక్కడ ఒక కర్చీఫ్ తీసి లాగి కట్టండి సో దట్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోకుండా. అండ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్ ఫర్ ఫస్ట్ ఎయిడ్. తర్వాత అప్రోప్రియేట్ హాస్పిటల్కి. బెటర్ ఈజ్ ఇంతకుముందు నియరెస్ట్ హాస్పిటల్, ఇప్పుడు నుంచి నియరెస్ట్ అప్రోప్రియేట్ హాస్పిటల్. ఇది నేర్చుకోవాలి. దానికి చాలా మీనింగ్ ఉంది. వై డిడ్ ఐ సే? బికాస్ మోస్ట్ ఆఫ్ ది సెంటర్స్ ఆర్ ఓపెనింగ్, చేస్తున్నారు మా దగ్గర లేదని చెప్పి పంపించేస్తుంది. బట్ అప్పటికి టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో హెడ్ ఇంజరీలో ఫస్ట్ ఎర్లీగా ఎయిర్వే ప్రొటెక్షన్ చేయాలి. కాన్షియస్నెస్ ఉందా లేదా చూసుకోవాలి. వాట్ ఏ కామన్ మ్యాన్ కెన్ డూ చూడొచ్చు కదా. ఓకే ఇక్కడ అంతా గాలి పీల్చుకోగలుగుతున్నా లేదా. తర్వాత దగ్గర హాస్పిటల్కి వెళ్ళి బీపీ పల్స్ అన్ని బాగానే ఉన్నాయా, అప్పుడు దెన్ తీసుకెళ్ళి అప్రోప్రియేట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ చేయించుకుంటే దాని ప్రకారం చూడొచ్చు. అంటే సాధారణంగా సివియర్ ఇంజనీర్స్ ఉన్న వాళ్ళు అంటే బతికే అవకాశం ఎంత ఉంటుంది, ఎట్లా? సివియర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి less than 5 ఉంటే వి కాల్ ఎస్ వెరీ సివియర్ ఇంజరీ. ఆ కాన్షియస్నెస్ స్కోర్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది సార్, బతికే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఒకవేళ బతికినా ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, యూఆర్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యామిలీ మెంబరా కాదా, లేదా రేపొద్దున లేచి నడుస్తామా లేదా. సో మెనీ ఫ్యాక్టర్స్. ఫస్ట్ 3-4 days హెడ్ ఇంజరీ కాంపనెంట్ ఉంటుంది. తర్వాత అంతా బికాస్ యూఆర్ ఆన్ వెంటిలేటర్, చెస్ట్ ఇన్ఫెక్షన్, మీకు ముక్కులో పైప్ ఉంటుంది, మూత్రానికో పైప్ ఉంటుంది, వెనకాల పడుకొని బెడ్ సోర్ వచ్చేస్తుంది, లేదా కాళ్ళల్లో రక్తగడ్డకి పోతుంది, డివిటీ అంటారు. సో సివియర్ హెడ్ ఇంజరీ ప్రోగ్నోసిస్ ఇస్ బ్యాడ్ సార్. అండ్ తర్వాత ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి హెడ్ ఇంజరీలో. ఎస్పెషలీ మోడరేట్, మైల్డ్ ఇంజరీ చిన్న మందులతోని బాగా వెళ్ళిపోతారు. సివియర్ ఇంజరీ ఏం చేసినా ప్రోగ్నోసిస్ ఇస్ బ్యాడ్. సో బట్ వీ విల్ డూ, వదిలేయలేం కదా, మన ఫ్యామిలీ మెంబర్ అలా అయ్యిందని వదిలేయలేదు. బట్ ఎక్కడన్నా ఏదైనా కష్టపడితే బయటపడేటోళ్ళన్నా మోడరేట్ ఇంజరీ. మనం ఎంత ట్రై చేసి మనం బయటపడేయగలనా మోడరేట్ ఇంజరీ. అందులో కూడా వాట్ వీ డూ ఈజ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటర్. అంటే ఇప్పుడు మీకు బీపీ ఉంది సార్, ఈయనకి ఇంతలా ఉన్నారు, ఇంత హైట్ ఉన్నారు, ఇంత బీపీ ఉండొచ్చు అని మందులు ఇస్తే కరెక్టా? బీపీ మెజర్ చేసి మందులు ఇస్తే కరెక్టా? మెజర్ చేయాల్సింది. ఇక కూడా అంతే.
ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే ఇప్పుడు ఇది మొత్తం రిజిడ్ క్యావిటీ. అల్ట్రాసౌండ్ కడుపు అనుకోండి, అల్ట్రాసౌండ్ చేస్తాం, అక్కడ ఏదో తెలుస్తుంది, దీంట్లోకి ఎట్లా చేయాలి? సో అందుకని చిన్న హోల్ చేసి మనం చిన్న ప్రోబ్ పెడతాం. సో ఇండైరెక్ట్గా మనకి ప్రెషర్ తెలుస్తుంది. కానీ అది అందరికీ చేయడానికి కుదరదు. ఎవరైతే మోడరేట్లో ఉన్నారో, మోడరేట్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఎక్కువ. సరే ఇప్పుడు ఏంటి బయటపడతాడా బయటపడరా, అట్లీస్ట్ మైనర్ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి అటెండర్ అది సరేలేదు, కొద్దిగా తలనొప్పి ఉంది, కొద్దిగా ఫిట్స్ వచ్చినాయి, కొద్దిగా ఏదో ఉందో బట్ మనిషి మాట్లాడదు. సివియర్ ఉన్న వాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటారు, ఇక ఎప్పుడు వస్తాడో తెలియదు దేవుడు దయ అన్నట్టు ఉంటారు. మోడరేట్ ఉన్న వాళ్ళే వీ కెన్ పుల్. సో అప్పుడు ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటరింగ్ చేస్తూ మందులు ఇస్తే అది చాలా హెల్ప్ అవుతుంది. అది దట్స్ వీ డూ. అండ్ ఆల్సో కాగ్నిటివ్ ఇంజరీ సార్, మైల్డ్ ఉన్నా కూడా ఇన్ కామినేని హాస్పిటల్స్ ఓన్లీ వీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ వేర్ ఒక చిన్న క్లర్క్ బైక్ నడుపుతూ కింద పడిపోయారు. ఏముంది, నాకు ఇన్సూరెన్స్ ఉంది, మీరు అడ్మిట్ చేయండి, స్కాన్ చేయండి. స్కాన్ చేసినప్పుడు ఏం లేదు, బాగానే ఉంది, అబ్సల్యూట్లీ నార్మల్, ఇంటికి వెళ్ళండి, 1-2 days ఉన్నారు, తీసుకెళ్ళిపోయారు. 3 months తర్వాత క్లర్క్ ఇన్ ద బ్యాంక్ వైఫ్ తీసుకొచ్చింది, సార్ ఈయన ఉద్యోగం పోతుంది. ఎందుకమ్మా, మాట్లాడుతుంది, గుర్తుపడుతుంది, తింటున్నాడు, స్నానం చేస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. దట్స్ వాట్ వీ సీ. అంతవరకు మనం చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఆయన క్యాలిక్యులేషన్ ఎబిలిటీ పోయింది. క్లర్క్ క్యాషియర్కి క్యాలిక్యులేషన్ ఎబిలిటీ లేకపోతే ఇక ఉద్యోగం ఎందుకు ఇస్తారు? సో దానికి ఎంఆర్ఐ చేస్తే అక్కడ ఏం లేదు, జస్ట్ అట్లా గీరికపోయినట్టు. ఇప్పుడు మనం అట్లా పోతుంటే గోడ తగిలితే క్యాలిక్యులేషన్ ఎబిలిటీ పోయింది. ఇప్పుడు మనం అంటే ఇన్ని రోజులు చదువుకొని ఒక జాబ్ తెచ్చుకొని ఇప్పుడు నా లైఫ్ సెటిల్ అయింది అనే టైంకి పోతే అగైన్ నౌ యూఆర్ బ్యాక్ టు స్క్వేర్ కదా, ఇప్పుడు నేనేం చేసుకోవాలి అని. సో దట్ ఈస్ వాట్ ఇంజురీ ఈజ్ ఆల్వేస్ ఇంజురీ. ఏమవుతుంది అని మన దగ్గర ఒక పేషెంట్ వస్తే వాట్ వీ సీ రేపు ఇండిపెండెంట్ ఉన్నారా, నడుస్తున్నారా, పంపించేద్దామా అని. కానీ అదర్ కంట్రీస్లో పేషెంట్ డైరెక్ట్గా న్యూరోసర్జన్ డిశ్చార్జ్ చేయరు, ఇట్ ఈస్ గోయింగ్ టు రీహాబిలిటేషన్కి వెళ్తారు. ఈయనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈయన ఫ్యామిలీతోనే ఇరిటేట్ అవుతున్నారా, సో ఆయనకి ఫ్యామిలీ రీహాబిలిటేషన్ అవసరమా, ఆక్యుపేషన్ చేయగలుగుతారా లేదా, ఆక్యుపేషనల్ రీహాబిలిటేషన్ అవసరమా, వేర్ దిస్ మెంబర్ బికమ్స్ సోషల్ బర్డన్, నాట్ ఓన్లీ ఫ్యామిలీ బర్డన్, నీదే తలనొప్పి కాదు, సోషల్ బర్డన్. ఇలాంటి వాళ్ళకి ఎక్కడో ఇప్పుడు ఒక దగ్గర క్లర్క్ కూర్చొని చేసే జాబ్ ఉంది, వాడు స్మార్ట్ ఉన్నాడు కానీ కాలు చేతులు ఫ్రాక్చర్ అయింది, సో వాడికి ఇప్పిస్తారు. యూ గాట్ మై పాయింట్. సో నెక్స్ట్ లెవెల్ అది. ఇప్పుడు ఇప్పటివరకు అంతా ఏంటంటే ఆ టైంకి ఆ డాక్టర్ దొరికితే చాలే, ఆ టైం అయిపోయి నుంచి నెక్స్ట్ లెవెల్ టు ది లెవెల్ ఆఫ్ రీహాబిలిటేషన్. ఆ మధ్యలో ఉన్న వాళ్ళనే పట్టుకొని లాగడం. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అంటే మెదడులో అంటే ఎట్లా అంటే క్లస్టర్స్ లాగా ఉంటాయా, ఒక క్లస్టర్ దెబ్బతీయడం వల్ల ఆయన క్యాలిక్యులేషన్ ఎబిలిటీ పోయింది, బట్ బికాస్ అంటే మిగతా అన్ని నార్మల్గా ఉన్నాయి. సో అట్లా ఎక్కడ దెబ్బ తాకింది ఆయన ఏ ఎబిలిటీ పోతుందని మనం చెప్పలేము. అంతే. క్లస్టర్ లా కన్నా ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ సర్క్యూట్ మోర్ దెన్ ఏ క్లస్టర్ కన్నా వర్డ్ సర్క్యూట్. ఓకే. మీకు ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఒక బిర్యానీ తీసుకొచ్చి మీ ముందు మీ మదర్ పెట్టారు, ఆ స్మెల్ చూసారు, ఆ టేస్ట్ చూసారు, దెన్ యూ ఫీల్ ఓకే, ఆ స్మెల్ ఆ టేస్ట్ బ్రెయిన్ రిజిస్టర్ చేస్తుంది. ఓకే, దీన్ని బిర్యానీ అంటారు, దీన్ని స్వీట్ అంటారు. సో అవన్నీ రిజిస్టర్ అయినాక మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ సేమ్ తిన్నారు. అండర్స్టాండ్? అప్పుడు మీరు ఆ బ్రెయిన్ మళ్ళీ బయటకు తీసుకొని వచ్చి ఓకే ఇది ఆ రోజు తిన్నాము, దీన్ని బిర్యానీ అంటారు. సో దట్ ఈస్ హౌ యువర్ మెమరీస్ డిపెండ్. సర్క్యూట్ అలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, బట్ సర్క్యూట్ కనెక్ట్ తగ్గిందంటే రిక్రియేట్ చేయడం అవ్వదు. తిన్నారు, టేస్ట్ బాగుంది అంటారు, కానీ ఇది ఎప్పుడైనా తిన్నావా అంటే తినలేదు అనుకుంటా అంటారు. సో ఇదో ఎగ్జాంపుల్ చెప్పా. సో మీ క్యాలిక్యులేషన్ కూడా చిన్నప్పుడు 2 into 2 4 నిద్ర లేపినా రావాలరా అని ఎందుకు నేర్పిస్తారంటే ఇట్ గోస్ డీపర్ సర్క్యూట్స్, సో దట్ మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నా అది వచ్చేయాలి. బికాస్ దట్ ఈస్ బేసిక్ ఫర్ ఫర్దర్ ఫ్యూచర్ సోషల్. ఓన్లీ ఎగ్జామ్కనే కాదు కదా, రేపు పొద్దున 100 రూపాయలు ఇచ్చి 7 రూపాయలు పెన్ కొనుక్కుంటే ఎంత మిగిలిందన్నా మనకు చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ తలలో ఉన్న న్యూరాన్స్తోని మనకు జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది కదా సార్. అంటే న్యూరాన్లు దెబ్బతీయడం గల కారణాలు ఏంటి, యాక్చువల్గా ఏముంటాయి మేజర్? దట్ ఈస్ ఎ బ్రాడ్ కేటగిరీ. ఓకే. న్యూరాల్ దెబ్బతినడానికి 100 reasons. జ్వరం ఎందుకు వచ్చింది అనే దానికి ఎలానో 100 reasons. షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు, డీజనరేషన్ ఎక్కువ అయినప్పుడు, వేరే ప్రోటీన్ ఎక్కువ డిపాజిట్ అయినప్పుడు, లేకపోతే ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు, హెల్త్ నిద్రపోనప్పుడు. మొన్ననే చదివాను, పేరు గుర్తులేదు. ఈ హ్యాస్ సమ్ 800 crores, 16% బాడీ ఫ్యాట్, 6-pack బాడీ, ఎవ్రీథింగ్ అబ్సల్యూట్. మీరు ఏం డిజైన్ చేస్తే ఎలా ఉంటారో అలా.
బట్ హీ హ్యాడ్ ఏ స్ట్రోక్ ఎట్ 43 years. ఎందుకంటే ఆ 800 crores ప్రాపర్టీని నువ్వు మెయింటైన్ చేయడానికి పడ్డ స్ట్రెస్, స్లీప్లెస్నెస్ నైట్, బట్ కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది, 6-pack బాడీ ఉంది, ఫ్యాట్ ఎక్కువ లేదు, నువ్వు జిమ్ చేస్తారు, హ్యాంగ్ అవుట్ అవుతారు, బట్ యూ డోంట్ స్లీప్, యూ డూ సో మచ్, యూ డోంట్ స్లీప్, సో మచ్ స్ట్రెస్. రైట్ సార్. యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ ట్యూమర్ విషయానికి వస్తే, అంటే ఈ మధ్య బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి కదా, దీనికి గల కారణాలు ఏంటి? ఇప్పటికీ ఇంత అడ్వాన్స్ అయినాక కూడా దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్ అని ఇంతవరకు దొరకలేదు. ఓకే. ఇది ఒక్కటే సింగిల్ ఫ్యాక్టర్, బట్ దీస్ ఆర్ ఆల్ అసోసియేషన్స్. ఇది ఉన్నప్పుడు ఇది ఉండొచ్చేమో, ఒకటి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, ఒకటి రేడియేషన్ ఎక్స్పోజర్, ఒకటి కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, ఆ సిండ్రోమ్స్లో ఉండడం, కొంతమంది ఎక్కువ ప్యాక్డ్ ఫుడ్, నైట్రేట్స్ ఉన్న ఫుడ్ తినడం, దానివల్ల ఉన్నాయనే అసోసియేషన్. అలా అయితే అందరం ప్యాకెట్ ఫుడ్ తింటున్నాం కదా, అందరికీ రావాలి కదా. సో ప్యాకెట్ ఫుడ్ తిని జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటేనే అవుతుంది, లేకపోతే నో వన్ హాజ్ ఐడెంటిఫైడ్ టిల్ నౌ. సాధారణంగా ఈ హై బీపీ ఉన్న వాళ్ళకి, అదే రకంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఎక్కువ. వాళ్ళు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తారు? దట్ ఈస్ అండర్స్టూడ్. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చేది ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎలా 3-4 fold రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మీరు ఎట్లా స్ట్రోక్ అవుతుంది అనేది అర్థం అవుతే ఇండైరెక్ట్గా మిగతా అన్ని లింక్ అయిపోతుంది. సో స్ట్రోక్ ఎప్పుడు అవుతుంది? స్ట్రోక్ రెండు రకాలు. టార్గెట్ బ్రెయిన్కి బ్లడ్ వెజిల్ వెళ్ళి సప్లై చేస్తుంది. ఈ బ్లడ్ వెజిల్లో బ్లాక్ అయిపోయింది, అంటే హార్ట్ బ్లాక్ అంటాం కదా, బ్లాక్లు ఉన్నాయంట, ఒకటి బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న బ్రెయిన్ సప్లై అవ్వదు, సో పక్షవాతం వచ్చేస్తుంది. ఇంకోటి ఏమవుతుంది, ఈ వెజిల్ పగిలిపోయి బ్లీడింగ్ అయిపోతుంది. అంటే ఇదేమో ఇన్ఫాక్ట్ అంటారు, ఎక్కడైతే బ్లడ్ పోవాల్సిన దగ్గర పోగలేదు. ఇదేమో హీమరేజ్ అంటారు, అంటే బ్లీడింగ్ అయిపోయింది. సో ఈ బ్లాక్ ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్, లిపిడ్, మీరు ఏ పేరైనా చెప్పండి, అది ఉండడం వల్ల. సో ఏం చేస్తారు, నారో అయితే బ్లడ్ థిన్నర్ ఇస్తారు. అందరూ అంటారు కదా సార్, పక్షవాతం వచ్చింది బ్లడ్ థిన్నర్ ఇచ్చారు, పక్షవాతం వచ్చింది బ్లడ్ థిన్నర్. ఆ బ్లడ్ థిన్నర్ ఏం చేస్తుంది? థిక్ బ్లడ్, ఇప్పుడు నా పెన్ ఉంది, ఇంకెందుకు కింద పడట్లేదు? బికాస్ విస్కాసిటీ థిక్ ఉంది కాబట్టి. సో థిక్ బ్లడ్ ఉంటే అందులోంచి స్ప్రెడ్ వెళ్ళదు, సో అందుకని విస్కాసిటీ తగ్గియాలి, అందుకు బ్లడ్ థిన్నర్ ఇస్తాం, సో దట్ ఇట్ గోస్ అండ్ రీచెస్ ద పెరిఫరల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అందుకనే మోస్ట్ కామన్, సార్ తిమ్మిర్లు వస్తున్నాయి, డయాబెటిక్ వాళ్ళు, నాకు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి అంట. ఎందుకు కాళ్ళే రావాలి, ఎందుకు చేతులకే రావాలి? అంటే ఇక్కడికి సప్లై చేయాలంటే ఆ నరము మన హెయిర్ అంత సన్నగా ఉండాలి. అంత సన్న దాంట్లో కొద్దిగా విస్కాసిటీ ఎక్కువ ఉంటే అది బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయినప్పుడు ఇదంతా చనిపోయే టిష్యూ ఎట్లా తిమ్మిరి అన్నట్టు, అలా ఇది ఓన్లీ వన్ ఆఫ్ ద. తర్వాత నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది, నర్వ్ డ్యామేజ్ అయినా మనకు ఆ సెన్సేషన్ తెలియదు. సో బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలు, ఒకటి బ్లడ్ వెళ్ళకపోవడం వల్ల, ఒకటి బ్లడ్ రప్చర్ అయిపోవడం వల్ల. వెళ్ళకపోవడం వల్ల కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, రప్చర్ అయిపోవడం వల్ల అంటే బీపీ పెరగడం వల్ల. సార్, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రాథమిక లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మన ప్రారంభంలో గుర్తించి వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు లాస్ ఆఫ్ ఫంక్షన్, అంటే ఎక్కడొచ్చింది, నేను ఆ వర్డ్ ఎందుకు వాడానంటే, ఒక కాలు సప్లై చేసే ఏరియా ఉందంట, కాలు వీక్ అవుతుంది. మన క్లాసికల్గా ఏం తెలుసు, స్ట్రోక్ అంటే మూతి వంక రావాలి, కాలు చేయి పడిపోవాలి. అదొక్కటే స్ట్రోక్ కాదు, సడన్గా కళ్ళు తిరుగుతాయి, రికరెంట్గా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. అసలు 2-3 days నుంచి ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి సార్ అంటారు. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, కంటి ఏరియా దగ్గర వస్తే కళ్ళు సరిగ్గా కనిపించదు. సో దీస్ ఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ స్ట్రోక్. బట్ మనకి క్లాసికల్గా తెలిసింది ఏంది, కాలు పడిపోయి, చేతి పడిపోయి, మూతి వంకర అయితే. సో ఎనీ లాస్ ఆఫ్ ఫంక్షన్, ఇంతకుముందు నడిచేవాడిని, ఇప్పుడు నడవలేకపోతున్నా, నాకు సరిగ్గా కనిపించట్లేదు, సరిగ్గా వినిపించట్లేదు, ఫోన్ ఇంతకుముందు ఈ చెవిలో బాగానే వినిపించేది, ఇక్కడ వినిపిస్తలేదు. సో దోస్ థింగ్స్ యూ షుడ్ ఆల్ బి అలర్టెడ్. కళ్ళు తిరుగుతున్నాయి, దిస్ థింగ్ మనం ఏదైతే చిన్నది తీసుకుంటామో అలా అని చెప్పి ప్రతిదీ స్ట్రోకే అని కాదు. సరే పొద్దు నుంచి సాయంత్రం వర్క్ చేసాము, తినలేదు, కళ్ళు తిరుగుతాయి, దట్ డజంట్ మీన్ స్ట్రోక్ ఉందని కాదు. అవన్నీ బేసిక్ రూల్ అవుట్ చేసాం. ఇప్పుడు మీకు బాగా వర్కౌట్ చేశారు 2 days, బాడీ పెయిన్స్ వచ్చి నేను నడవలేకపోతున్నాను,
డజన్ మీన్ ఇంకో 3 days రెస్ట్ తీసుకుంటే నడుస్తారు కదా. దట్స్ హౌ ఇట్ ఇస్. సో లాస్ ఆఫ్ ఫంక్షన్ వేర్ ఇట్స్ హ్యాపన్స్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ టు ఈ లాస్ ఆఫ్ ఫంక్షన్ ఉండగానే వెంటనే డాక్టర్ గారి దగ్గర వెళ్ళాలి, బీపీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే యూజువలీ బీపీ పెరిగి ఉంటుంది. ఇంకొకటి బీపీ పెరిగి ఉంది అంటే ఇండైరెక్ట్గా స్ట్రోక్ ఉండొచ్చు, ఆర్ బీపీ పెరిగిన వల్ల స్ట్రోక్ రావచ్చు. ఐదర్ ద వే. సో అంటే ఓకే సార్, అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, ఏదో ఒక ఫంక్షన్ సరిగా లేదు, మీ దగ్గరికి వచ్చినారు అంటే మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, ఎట్లా గుర్తిస్తారు? దిస్ ఐ విల్ టేక్ ఎ మినిట్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈ మధ్య ఏమైపోయిందంటే అందరూ వాట్సాప్ ఫ్రీ కదా. సో సార్ ఇది ఎంఆర్ఐ చేయించాం బయట, ఏముంది చెప్పండి అని. దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి కదా. దట్ ఈస్ ద రీజన్ ఐ టెల్. ఇక్కడ ఏమైందంటే వెన్ యూ కమ్, మీరు నాకు జ్వరం వచ్చిందని మీరు వచ్చారు సార్, ఎక్కడి నుంచి రావాలి జ్వరం? హెయిర్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, కంట్లో ఉన్నా, ముక్కులో ఉన్నా, గొంతులో ఉన్నా, ఛాతిలో ఉన్నా, లివర్లో ఉన్నా, కిడ్నీలో ఉన్నా, చిన్న పేగులో ఉన్నా, పెద్ద పేగులో ఉన్నా, కాలికి దెబ్బ తగిలి, పుండు ఎక్కువయ్యి, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కోవిడ్. సో ఇన్ని రీజన్స్ ఒక ఫీవర్కే. నేను ఓన్లీ బేసిక్ అందరికీ తెలిసినవి చెప్తున్నా. ఇంకా బుక్లో చూస్తే ఇంకో 200 ఉంటాయి. సైనస్ ఇన్ఫెక్షన్ మిస్ అయినా, హెయిర్ ఇన్ఫెక్షన్ మిస్ అయినా, సో మెనీ థింగ్స్ ఉంటాయి. క్యాన్సర్ కూడా కొన్నిసార్లు కొన్ని ఇనీషియల్గా జ్వరంతో ప్రజెంట్ అవుతుంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇక కూడా లాస్ ఆఫ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఆల్వేస్ రీజన్ అరౌండ్. నేను చెప్పాను పొద్దు నుంచి తినలేదు, కళ్ళు తిరిగినాయి, డజన్ మీన్ దాట్. లేదు వట్టిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, అది స్ట్రోక్ వచ్చినట్టు కాదు. సో ఎప్పటి నుంచి ఉంది, మీకు బీపీ షుగర్ ఉందా లేదా, మీరు ఎంత హెల్తీగా పడుకుంటారా లేదా, ఇంతమంది లేటెస్ట్ మందులు ఏమి ఉన్నాయి, ఇప్పుడు చెయ్యి ఎంతవరకు లేపగలుగుతున్నారు, కాల్ ఎంతవరకు లేపగలుగుతున్నారు, మీరు ఓరియంటెడ్ టు టైం ప్లేస్ పర్సన్ ఉన్నారా లేదా. సో దీస్ థింగ్స్ వీ సీ అండ్ గెట్ ఏ ఇమేజింగ్. ఒకవేళ టైం తక్కువ ఉందంటే సిటీ స్కాన్, లేదు అంత అక్యూట్ లేదు, జస్ట్ ఇది 3-4 వీక్స్ నుంచి ఉంది సార్, ఇప్పుడు కొద్దిగా ఎక్కువైంది, టైం ఉంది అనుకుంటే ఎంఆర్ఐ. బికాజ్ ఎంఆర్ఐ ఈజ్ ఆల్వేస్ బెటర్ వర్షన్ టు సీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సాధారణంగా ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు ఇచ్చే వైద్యం ఎలా ఉంటుంది, ఎన్ని రకాలు ఉంటాయి? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పటికీ ఫస్ట్ 2 రీజన్స్. యాజ్ ఐ సెడ్, బ్లడ్ వెళ్ళక స్ట్రోక్ వచ్చిందా, రక్తనాళం పగిలి బ్లీడింగ్ అయి స్ట్రోక్ వచ్చిందా. బ్లడ్ వెళ్ళక అయినా, రక్తనాళం పగిలి అయినా, ఫస్ట్ న్యూరోఫిజిషియన్ ఈజ్ ద రైట్ పర్సన్ టు ట్రీట్. న్యూరో సర్జన్ రోల్ ఏమొస్తుంది? వెన్ ఎవర్ వీ హ్యావ్ కడుపులో గ్యాస్ వచ్చింది, ఉబ్బుతుంది, గ్యాస్ పోయింది, తగ్గిపోతుంది, యూఆర్ కంఫర్టబుల్. దిస్ ఈజ్ ఎ రిజిడ్ క్యావిటీ, ఇది ఈల్డ్ అవ్వదు. సో దీంట్లో ఎనీ ప్రెషర్ పెరిగితే, ఆ ప్రెషర్ ఎట్లా థమ్స్అప్ బాటిల్ ఊపి ఎట్లా ప్రెషర్ పెరుగుతుందో అంత ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు చిన్న మెదడుని డ్యామేజ్ చేస్తుంది. చిన్న మెదడు అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, గాలి పీల్చుకోవాలి, బీపీ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారా? అనుకోవట్లే కదా. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అసంకల్పితంగా మనకు తెలియకుండా, మన ఆదిని లేకుండా ఆ పార్ట్ పనిచేస్తూనే ఉంటుంది. సో ప్రెషర్ పెరిగితే దానికి ఆప్షన్ లేకుండా ఆ ప్రెషర్ పోయి ఆ చిన్న మెదడు మీద చేస్తుంది. ప్రెస్ చేయగానే ఆ చిన్న మెదడు డ్యామేజ్ అయితే ఎక్కడ పోయినా కష్టం. ఓకే, దట్ ఈస్ ద రీజన్. పక్షవాతం చాలా ఎక్కువ వచ్చింది, బ్లీడింగ్ చాలా ఎక్కువ అయింది, ఇవన్నీ ఏదైనా అప్పుడు చిన్న మెదడు మీద వచ్చినప్పుడు వీ డూ సంథింగ్. అప్పుడు ఏం చేస్తాము అంటే కొంచెం ఒక బోన్ తీసేస్తాం. బోన్ తీసేసి కడుపులో పెడతాం. సో దట్ నౌ క్లోజ్డ్ బాక్స్ని ఓపెన్ బాక్స్ చేస్తాం. ఏ ప్రెషర్ ఉన్నా బయటికి రిలీవ్ అవుతుంది. చిన్న మెదడుని స్లోగా ఇంప్రూవ్ అవుతారేమో, మనం ఎవరు చెప్పడానికి. సరే కాలు చేయి వీక్ ఉన్నా అసలు మనిషి బతుకుతాడేమో. సో దట్ ఈస్ ద రీజన్. కొన్నిసార్లు ఏం చేస్తాం, చిన్న బ్లీడింగే ఉంది కానీ ప్రైమరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా దగ్గర ఉంది, అప్పుడు చిన్న హోల్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న బ్లీడ్ సక్ చేసి వస్తాం. ఎందుకంటే స్లోగా వాపు పెరిగిపోయి మళ్ళీ పెద్ద సర్జరీ అవసరం పడకుండా. డిపెండ్స్ అపాన్ లొకేషన్, సైజ్ ఆఫ్ ద బ్లీడ్ అని ఎంత తట్టుకోగలిగారు. సో ఎప్పుడు ఎనీ టైమ్ స్ట్రోక్ ఇదా అదా అని కనుక్కోవాలి. ఎందుకంటే ఇది కనుక్కోకుండా మందులు స్టార్ట్ చేయాలి. ఇది ఇన్ఫాక్టా హిమరేజా అని. ఇన్ఫాక్ట్కి ఏం చేయాలి, రక్తం పల్చ చేసే ట్యాబ్లెట్ ఇవ్వాలి. హిమరేజ్కి ఏం చేయాలి, వాపు పెరగకుండా బ్లీడింగ్ పెరగకుండా మందులు ఇచ్చి స్లోగా అవసరం ఉంటే ఈ బోన్ ఫ్లాప్ తీసేసి కడుపులో పెడితే స్లోగా ఇంప్రూవ్ అవుతారేమో. వాళ్ళు చూడకుండా స్ట్రోక్ వచ్చేసింది, స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడు హార్ట్కి స్ట్రోక్ వచ్చిందని చెప్పి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఆస్పిరిన్ వేసుకోవాలని వేసేస్తే ఒక బై ఛాన్స్ హిమరేజ్ అయితే బ్లడ్ థిన్నర్ ఇస్తే అది ఇంకెక్కువ బ్లీడ్ అయిపోతుంది. ఓకే. సో హార్ట్ లాగా
మా బీపీ డౌన్ అయింది, చెస్ట్ పెయిన్ రాగానే ఫస్ట్ టాబ్లెట్ వేసుకోవాలన్నట్టు స్ట్రోక్లో వేయవద్దు. స్ట్రోక్లో ఏం స్ట్రోక్ వచ్చిందో కనుక్కొని అప్పుడు వేయాలి. ఓకే, అది డాక్టర్ మాత్రమే చెప్పగలరు. బెటర్. ఓకే, అంటే ఇంకోటి అంటే మీరు అనేది ఏంటంటే ఇది ఎముకల గూడులో మెదడు ఉంటుంది కాబట్టి దానికి వ్యాకోచించే అవకాశం లేదు కాబట్టి ఏదైనా దెబ్బ తాకినప్పుడు అది పెరగాల్సి వచ్చినప్పుడు డ్యామేజ్ అవుతాడు. సో అట్లా కాకుండా వైద్యం వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మోడాలిటీ. ఒకటి హోల్ చేసి బ్లీడింగ్ తీసేయడం, ఒకటి మొత్తం తీసేయడం. ఒకసారి చిన్న చిన్న బ్లీడింగ్కి నో నీడ్ టు ఆపరేట్ ఆల్సో. కొద్దినే ఉంది సార్, ప్రెషర్ ఎఫెక్టే లేదు. అవర్ రోల్ మొత్తం బ్రెయిన్ తీసేసి కొత్త బ్రెయిన్ పెట్టే టెక్నాలజీ రాదు. మనం ఓన్లీ ఏంటంటే ఈ ప్రెషర్ చంపేస్తుందేమో అని తగ్గిద్దాం అనే పాయింట్. ఓకే, అంటే ఇటువంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే మనం ఎంత తొందరలో తీసుకురావాలి, మనం గోల్డెన్ అవర్ అంటాం కదా సార్, దాని గురించి కొద్దిగా వివరిస్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే రేపు పొద్దున బాగుండాలి అనుకునే దానికి ఎంత ఫాస్ట్గా వెళ్ళామో అనేది దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు బీపీ రెగ్యులేట్ చేయాలి, అప్పుడు పల్స్ రెగ్యులేట్ చేయాలి, అప్పుడు ఏం స్ట్రోక్ వచ్చిందో తెలియాలి. బై ఛాన్స్ మనం ఇన్ఫాక్ట్ స్ట్రోక్ వచ్చింది, బ్లడ్ థిన్నర్ ఇచ్చేసాం, అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ అవ్వడం తగ్గిపోతుంది కదా. ఎందుకంటే బ్లడ్ థిన్నర్ ఉన్నప్పుడు బ్లడ్ పోతుంది, తగ్గిపోతుంది. నౌ కమింగ్ నెక్స్ట్ ఎక్స్టెండ్ అంటే థ్రాంబోలైసిస్. అంటే ఇప్పుడు ఓన్లీ బ్లడ్ థిన్నర్ కాకుండా అక్కడికి వెళ్ళి థ్రాంబెక్టమీ కూడా చేస్తారు. అంటే ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి థ్రాంబెక్టమీ కూడా చేస్తారు. దీస్ విల్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ ఓవర్ టైం. ఎందుకంటే ఒక థ్రాంబెక్టమీ చేయాలంటే ఇప్పుడు నా 5 to 10 lakhs, విచ్ ఇస్ వెరీ, అందరూ అఫోర్డ్ చేయలేరు దాని ప్రకారం. బట్ దట్ విల్, అప్పుడు కూడా సరే సార్ నా డబ్బులు ఉన్నాయి మీరు చేసేయండి అన్నా కూడా అక్కడ నుంచి క్లాట్ ఏదైతే అయ్యి బ్లాక్ అయింది తీసేసినా కూడా ఇది ఇంప్రూవ్ అవుతుందని గ్యారంటీ లేదు. అరే 5 లక్షలు పెట్టాము, క్లాట్ కూడా తీసేశారు, బ్లడ్ కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నార్మల్ ఫ్లో ఉంది, వాళ్ళు ఇంప్రూవ్ కాలేస్తారంటే డ్యామేజ్ అయ్యింది కదా. అందుకే కదా మనం హాస్పిటల్కి వచ్చాం. కానీ పీపుల్ ఇంకా ఈ గోల్డెన్ అవర్ కమ్స్ దేర్ వేర్ ఆ గోల్డెన్ అవర్లో ఉండి ఆ టైంలో క్లాట్ తీసేస్తే ఆ ఉన్న బ్రెయిన్ తక్కువ డ్యామేజ్లో బయటపడిపోయి యూఆర్ ఏబుల్ టు వర్క్. ఇంకోటి సార్, అంటే ఈ మధ్య అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోతుంది. దీంతో పాటు ఎవరిని అడిగినా కానీ 150% మంది నాకు బ్యాక్ పెయిన్ ఉందంటారు. సో సాధారణంగా ఈ బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణం ఏంటి? అంటే మీ దగ్గరికి ఎటువంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి? బ్యాక్ పెయిన్ అనేది కామనెస్ట్ థింగ్ సార్. ఎట్లా అంటే ఎవరి ఇంట్లో అందరికి ఉండాల్సింది. స్టడీ ప్రకారం 99% ఆఫ్ ఇండివిజువల్స్ వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో బ్యాక్ పెయిన్ వచ్చి ఉంటుంది. హార్ట్ స్ట్రోక్, ఫ్యామిలీలో ఈయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆయనకు షుగర్ ఉంది, ఆయనకు బీపీ ఉందని ఎవరో ఒకటి మిస్ అయి ఉంటుంది. కానీ బ్యాక్ పెయిన్ అయితే ఎవరు మిస్ చేయదు, డెఫినెట్లీ వచ్చే ఉంటుంది. అదే ఒక టైంలో లైఫ్ టైంలో ఒకసారి వచ్చే ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ 80% ఆర్ మెకానికల్. మెకానికల్ అంటే ఆ రోజు ఏమైనా స్ట్రెస్ఫుల్ వర్క్ చేశారేమో, రెస్ట్ తీసుకోలేదేమో, ఇంట్లో ఫంక్షన్ అయిందేమో, మజిల్ ఎక్కువ స్ట్రెయిన్ అయింది, లేదా సడన్గా వెయిట్ లాస్ అవ్వాలని పోయి జిమ్లో రోజు 4 గంటలు చేస్తున్నారేమో, స్విమ్మింగ్ ఎక్కువ చేస్తున్నారేమో, మజిల్ స్ట్రెయిన్ అయ్యి దానివల్ల అవుతుంది. సో మీరు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు భయపడాల్సిన టైం ఎప్పుడంటే, నా వల్ల కావట్లేదు, నాకు చచ్చిపోయేంత నొప్పి ఉంది, అన్బేరబుల్ పెయిన్, కాలు గుంజుతుంది, రేడియేటింగ్ కాలు అంతా గుంజుతుంది, బ్యాక్ ఒకటే కాదు సార్ కాలు కూడా దిగిపోయింది సార్, మస్తు నొప్పులు వేస్తుంది, దే కమ్. అండ్ యూరిన్ ఆగట్లేదు. యూరిన్ మామూలుగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నాము, వస్తుంది, ఆపుకోవచ్చు. వాళ్ళకి ఎట్లా అంటే ఒక్క నిమిషం ఆగు, నేను పోతానని ఉరకాల్సింది, లేదా ఎక్కడ బట్టలో పడిపోతానని టెన్షన్, మోషన్ ఆగట్లేదు. ఇంకోటి కొద్ది దూరం నడవగానే కాళ్ళు గుంజేస్తున్నాయి, ఆపుకోలేకంత అయిపోతుంది, మళ్ళీ నడవాలి, లేదా కూర్చోవాలి, లేదా నిలబడాలి, ఫ్రీ అవుతుంది, అప్పుడు వెళ్ళాలి. సో ఇవేమైనా ఉన్నాయా? దీస్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్: అన్బేరబుల్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్, యూరినరీ అర్జెన్సీ, బౌల్ ఇన్కాంటినెన్స్. దీస్ ఉంటే, ఈ 4 ఏదైనా ఉంటే, ఇంకోటి వీక్నెస్, అంటే చెప్పు జారిపోతుంది సార్, నేను నిలబడి ప్యాంట్ వేసుకోలేకపోతున్నాను, కూర్చొనే వేసుకోవాల్సి వస్తుంది, ఆ మాత్రం ఉంగినా నా వల్ల అవ్వట్లేదు. సో ఈ 5 ఏదైనా ఉంటే యూ హ్యావ్ టు కమ్. ఓకే, లేదు ఊరికనే పెయిన్ ఉందంటే యూ కెన్ ఆల్వేస్ ట్రై. ఓకే సార్, అంటే ఇప్పుడు సాధారణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు సూచిస్తారు? ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కావచ్చు, మిగతా ఏ జాబ్ అయినా మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ ఆర్ సెడెంటరీ ఉంది. సో యాజ్ ఏ న్యూరో సర్జన్, సో ఎటువంటి చేస్తే ప్రివెంటివ్ మెజర్స్? వాట్ ఐ సే ఇస్ లైఫ్ స్టైల్ చేంజ్. ఓకే, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ ఎవర్ వే యూ డూ. ఎర్నింగ్కి అందరూ ఒక పని చేస్తారు, ఒక డాక్టరు, ఒకరు ఇంజనీరు, ఒకరు యాంకరు, ఒకరు యాక్టరు, ఇట్స్ ఆల్ ఫర్ టు ఈట్ సంథింగ్. ఇక కూడా అంతే, హెల్దీగా ఉండడం ఈజ్ అన్ ఆప్షన్.
టు బి టేకెన్ బై దెమ్. మనకి అది విత్ టైం మనం మర్చిపోయాం. ఇప్పుడు ఇంట్లో నువ్వులు ఉండే చేసేవాళ్ళు ఇప్పుడు ఎందరో ఇంట్లో చేస్తున్నారు. ఇఫ్ యూ గో అవుట్ సైడ్ నా నువ్వులు లేకుండా ఒక ఫుడ్ ఉండదు. ఈవెన్ వీ అండర్స్టూడ్ వాట్ ఈస్ అవర్ హెరిటేజ్. వీ ఫర్గట్ నువ్వులు ఉండి తింటారా పిజ్జా తింటారా, బట్ బయటికి పోతే పిజ్జా మీద నువ్వులే ఉంటాయి. దట్ ఈస్ హౌ హెల్దీ. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ అడాప్టబుల్ ఉండాలి, అడాప్ట్ చేయాలి. నేను నా దగ్గర వస్తారు బ్యాక్ పెయిన్ మెడిసిన్స్ రాసిస్తా, మళ్ళీ వస్తారు మళ్ళీ రాసిస్తా, మళ్ళీ వస్తారు మళ్ళీ రాసిస్తా. ఐ ఆల్వేస్ టెల్ మా పేషెంట్స్ అందరికీ చిన్న ముళ్ళు స్టోరీ చెప్తాను. ముళ్ళు గుచ్చుకుంది, ఇక్కడ చీమైంది, ఇన్ఫెక్ట్ అయింది, ఈ ముళ్ళు తీయలేదండి, యాంటీబయాటిక్ ఇచ్చాను, పెయిన్ కిల్లర్ ఇచ్చాను, వాపు తగ్గడానికి ఇచ్చాను, ఇచ్చిన 2 రోజులు బాగుంటుంది. పని చేసినాక మళ్ళీ నొప్పి పెడతాయి. అక్కడ నుంచి చీమ మళ్ళీ అక్కడ పడి మళ్ళీ సేమ్ స్టోరీ. ఇక కూడా అంతే. ఈరోజు బ్యాక్ పెయిన్ నా దగ్గర వస్తారు, రేపు ఇంకో డాక్టర్ వస్తారు, అన్నీ తిరిగి నా లైఫ్ ఇంతే ఉందంట. మోస్ట్ కామన్ థింగ్ ఫర్ బ్యాక్ పెయిన్ ఇస్ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ ఎవరు చెప్పలేరు. వాళ్ళ సిచ్యువేషన్కి వాళ్ళే చూసుకొని 7 తర్వాత తినొద్దు, పొద్దున్నేసి ఒక 30-40 మినిట్స్ చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్. వాట్ ఎవర్ మీరు నడుస్తారు, ఒకరు జిమ్ చేస్తారు, ఒకరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, వాట్ ఎవర్ దే వాంట్. ఒకరు ప్రాణాయామం చేస్తారు, ఒకడు సూర్య నమస్కారం చేస్తారు. దే హ్యావ్ టు డూ. అది లేనప్పుడు మీరు 30 to 50 మీరు హెల్త్ ఎంత బాగా కాపాడుకుంటారో 50 to 70 అంత హ్యాపీగా ఉంటారు. 30 to 50 ఫైనాన్సెస్ వెనకాల 30 to 50 ఆబ్వియస్లీ హెల్ప్ చేయాలి కదా, బట్ ఆ హెల్త్ ఇంపార్టెన్స్ పక్కన పెట్టేస్తారు. 30 to 50 సంపాదించిందంట 50 to 70లో పెట్టాల్సింది ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో దీస్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సెసివ్ ఫుడ్, బేసిక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా అది బాగానే ఉంటుంది. ఓకే. అరే రోజు కిలోలు మోస్తారు కదా రైల్వేస్లో వాళ్ళు, పోర్టర్స్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అవును. బికాస్ దే ఆర్ స్టిఫ్, దే ఈట్ వెల్, దే సిట్ వెల్. సరే, ఇంకోటి అంటే బ్యాక్ పెయిన్ విషయానికి వస్తే అంటే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అంటే సాధారణంగా మహిళలు ముఖ్యంగా వాళ్ళకు 2 ఆపరేషన్లు అయిన తర్వాత నేను ఇట్లా మత్తు ఇంజెక్షన్ వేసుకున్నాను, దానివల్ల నడుము నొప్పి వచ్చింది అని వాళ్ళు అంటారు. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? నా దగ్గర కూడా మోస్ట్ కామన్. సార్ ఆ సూది ఇచ్చారు సార్, ఆ సూది ఇచ్చినప్పటి నుంచి దే కంప్లైంట్. అక్కడ యాక్చువల్లీ మోర్ దాన్ సూది, మేమైతే మరి వెన్నుపూసకి పెద్ద కట్ చేసి అది గుంజేసి రాడ్లు వేసేసి చేస్తే మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? అక్కడ ఏమైపోయిందంటే ఆ సూది ఎందుకు ఇస్తారు? డెలివరీ టైం. డెలివరీ అంటే మదర్కి ఇంకో లైఫ్ అనమాట. ఇండైరెక్ట్ వాళ్ళ బాడీలో ప్రతి మజిల్, బోను చేంజ్ అయిపోతే, బ్లడ్ ఎవ్రీథింగ్ చేంజెస్. ఆ ఫ్లెష్ ఇంకో ఫ్లెష్లోంచి వచ్చినట్టే అది మెయిన్ దాన్ దిస్ ఒక చిన్న సూది. అదే కానీ దే పాయింట్ దేర్ ఉంది. వన్స్ దే హ్యావ్ ఎ కిడ్, ఇక వాళ్ళు హస్బెండ్ వద్దు, ఫ్యామిలీ వద్దు, మొత్తం కిడ్ మీదనే కాన్సన్ట్రేషన్. వాళ్ళు కూడా వద్దు. 40 to 55 మధ్యలో ఉన్న ఫీమేల్స్కి చెప్పాలంటే చాలా కష్టం. నేనేం చెప్తాను, యాక్చువల్లీ వెన్నుపూసలో పెద్దగా అరగలేదు, మీరు రెస్ట్ తీసుకోవాలి, మందులు వాడాలి. రెస్ట్ ఏడా దొరుకుతుంది సార్? మా ఆయన ఉద్యోగం పోవాలి, మా పిల్లలు స్కూల్కి పోవాలి, చదువుకోవాలి, మళ్ళీ ఇల్లు నేను టైం చూసుకోవాలి, మళ్ళీ నేను పడుకొని వచ్చేసేటప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటారు, మళ్ళీ పనులు ఉంటూనే ఉంటాయి. ఐ ఆల్వేస్ టెల్ దట్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ మనసు అంతా హస్బెండ్, పిల్లలు ఇదే ఉంటుంది. సో మనకి రెస్ట్ ఇవ్వాలి. ఎంత తుడిచిందే తుడిచి ఆ నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి. ఒకవేళ పని అయిపోయినా కూడా దే కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ ఓన్లీ. అందుకే అబ్బాయిలు ట్రీట్ చేయడం ఈజీ. ఇంటికి పోయి రూల్ డాక్టర్ వద్దన్నాడు, పని చేద్దాడు, పడుకుంటారు. అమ్మాయిలకు ఆప్షన్ ఉండదు కదా. సో వాళ్ళకి ఇంకా కాల్షియం డిఫిషియన్సీతో ఇంకా ఎముకలు అరగడం ఇంకేమైనా సమస్య? ఎందుకంటే తొందరగా హార్మోన్ ఆగిపోతుంది, మెనోపాజ్ వచ్చేస్తుంది కదా. సో వీళ్ళు ఫుడ్ సరి తినరు. ఎప్పుడో 11కి ఫుడ్ తింటారు, 3కి లంచ్ చేస్తారు. తింటే నైట్ తింటారు, లేకపోతే లేదు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఇంకోటి మెనోపాజ్ తొందరగా వచ్చేస్తుంది. లేదా ఇప్పుడు సగం మందికి 30 yearsకే హిస్టెక్టమీ అయిపోయి ఉంటుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే టైం ఎక్కడుంది? మీ టైం ఎక్కడుంది? మీ టైం లేనే లేదు. సరే, ఇంత బిఫోర్ నేను స్టాప్ చేసినాను మిమ్మల్ని. అంటే స్టేట్మెంట్ మీది రాలేదు. అంటే ఏది సిజేరియన్ టైంలో మనం వేసే మత్తు సూది వల్ల నిజంగానే బ్యాక్ పెయిన్ అని చెప్పేసి అంటుంటారు కదా, అందులో నిజం ఉందా? లేదు సార్, 100% సూది వల్ల కాదు. బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది అంతే. మేము ఓపెన్ చేసి పెద్ద సర్జరీస్ చేస్తాం కదా, అంత చిన్న దాంతో ఎందుకు. కానీ దెర్ ఆర్ థియరీస్. అక్కడ ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి కొద్దిగా వాటర్ లీక్ అయ్యి ఆ పెయిన్ ఉంటుంది అని
దానికి ఎపిడ్యూరల్ ప్యాచ్ అని లేకపోతే స్కిన్ ప్యాచ్ అని ఇవన్నీ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ కామన్లీ వాట్ దే కంప్లైంట్. కామన్గా వాళ్ళు కంప్లైంట్ చేసేది నడుము నొప్పి బికాస్ దే వన్స్ డెలివర్డ్ దే పుట్ ఆన్ వెయిట్, దే డోంట్ ఈట్ ప్రాపర్లీ, దే ఫీడ్, పాలిస్తారు, సో దే హ్యావ్ కాల్షియం డెఫిషియన్సీ. ఎందుకు సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి సార్? ఇప్పుడు L1, L2, L3 ఇవి అయినాయి అంటారు, ఆపరేషన్స్ అంటారు, ఇవి ఎందుకు పెరుగుతున్నాయి? లేదా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అవేర్నెస్ పెరిగి? ఒకటి అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు మన పేరెంట్స్ అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ నార్మల్. ఇప్పుడున్న జనరేషన్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ చేస్తుంది? ఫిజికల్ యాక్టివిటీ లేదంటే ఆల్ అదర్ ప్రాబ్లమ్స్ విల్ హ్యాపెన్. అది మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండకూడదు. ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో డిటర్మెంట్. ఏది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ నడవాలంటే అమ్మో 2 కిలోమీటర్స్ నడవాలా, అలా 2 కిలోమీటర్స్ టకటక 5 నిమిషాల్లో అయిపోతుంది అనుకుని నడిచేవన్న రోజులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎల్బీనగర్ పోదాం నడుచుకుంటా అంటే ఎల్బీనగర్కి అమ్మో ఇక్కడ ఇంత దూరం ఎట్లా పోతాం అన్నట్టు. సో ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మిస్సింగ్. దట్ విల్ కాజ్ డీజనరేషన్. యూ హ్యావ్ టు కీప్ యువర్ బాడీ ఫిట్. యూ హ్యావ్ సీన్ సో మెనీ ఒక్కొక్కరు హీరోయిన్స్ వాట్ ఎవర్, దే ఆర్ ఫిట్ ఓన్లీ బికాస్ దే హ్యావ్ మీ టైమ్, దే నో వాట్ టు ఈట్, దే నో. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ యోగా డే వస్తే సార్ 10 మంది సర్జరీ పేషెంట్లు వస్తారు. ఎందుకు టీవీ అంతా చూపిస్తారు కదా లాస్ట్ 5 days నుంచి ఇంటర్నేషనల్ యోగా డే. ఇన్ని రోజుల నుంచి ఏం చేయరు, సడన్గా 20 సూర్య నమస్కారాలు చేస్తే ఏమవుతుంది? దట్స్ వాట్ హ్యాపెన్స్. సో యూ మేక్ యువర్ బాడీ ఫిట్, గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నాట్ ఓన్లీ బ్యాక్ హెల్త్, ఫర్ యువర్ మెంటల్ హెల్త్, ఫర్ యువర్ కార్డియాక్ హెల్త్. రైట్. ఇంకోటి సార్ అంటే ఇప్పుడు సాధారణంగా డిజిటల్ స్క్రీన్ టైం పెరుగుతుంది మనకి, సో ఒత్తిడి పెరుగుతుంది, సో మనం టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీ ఏరియాలో, సో ఇవన్నీ లీడ్ టు తలనొప్పి. సో తలనొప్పి అనేది వెన్ టు వరీ, వెన్ టు టేక్ ఏ బామ్ అండ్ స్లీప్ వెల్. మోస్ట్ కామన్ యాజ్ ఐ సెడ్ బ్యాక్ పెయిన్ లాగానే హెడేక్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ టెన్షన్ హెడేక్. మీరు చెప్పిన దానికే టెన్షన్ హెడేక్ ఈవినింగ్ వరకు పెరిగిపోతుంది, ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు, తిని ఉండరు, వర్క్ ఏమో అవుతూ ఉండదు, వర్క్ చేసిన వాళ్ళకే ఇంకా చెప్పిస్తూ ఉంటారు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో హెడేక్ పర్సిస్టెంట్గా ఉంది, ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. మైగ్రేన్ లాగా సివియర్ నా వల్ల కాదు, మైగ్రేన్ ఈజ్ వెరీ సివియర్, దే కెనాట్ సస్టైన్ ఉంది. ఎవరైనా మాట్లాడినా టీవీ పెట్టినా దే షౌట్ నాకు హెడేక్ వస్తుంది అని. సో ఫస్ట్ ఐడెంటిఫై ద ప్యాటర్న్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. హాస్పిటల్లో స్ట్రెస్ అయినాక లేదా వర్క్ ప్లేస్లో స్ట్రెస్ అయినాక అవుతుందా, లేదా 15 days బాగుంటుంది 15 days ఇట్లా అవుతుందా, లేదా ఎస్పెషలీ ఇక్కడ నుంచి వెనక ముందు వచ్చేసి కళ్ళు గుడ్డలు ఆగేసి చుక్కలు కనిపించినట్టు అయ్యి పోయి పడుకుంటే కొద్ది బెటర్ ఉంది. సో వాట్ ప్యాటర్న్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సింపుల్ థింగ్స్ టు బి రూల్డ్ అవుట్. సైనస్ ఏమైనా ఉందా, ఐ సైట్ ఏమైనా పెరిగిందా, బిఫోర్ వీ సే సమ్ పెథలాజికల్ ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది. బట్ మోర్ దాన్ 2-3 weeks తీసుకున్నాక కూడా హెడేక్ వస్తుందంటే ఆల్వేస్ మీట్ ఏ న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరోసర్జన్. వీ హ్యావ్ సీన్ పీపుల్ వాకింగ్, సార్ ఏదో చిన్న హెడేక్ అని వస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉంది అంటుంది సార్ అని. సో ఆల్వేస్ బీ సేఫ్. ఒక స్కాన్ చెప్పినప్పుడు వి సీ సమ్ ఏదో ఒక అబ్నార్మాలిటీ ఉంది, స్కాన్ చేయండి అని. సార్ ఎందుకు సార్ బాగానే ఉంది కదా స్కాన్ ఎందుకు అని. అదే ఒక 6 నెలల తర్వాత ఇంకెవరు చూపించి ఉంది అంటే అప్పుడు మీరు చెప్పలేదు సార్ గట్టిగా తీపిచ్చామని నేను. అప్పుడు చెప్పినప్పుడేమో అవసరం లేదన్నట్టే మాట్లాడతారు. సార్ మీరు అంటే గత దశాబ్దం పైగా మీరు ఆపరేట్ చేస్తున్నారు కదా, చాలా వాటికి ఒత్తిడి, మానసిక ఒత్తిడి కారణమే ఉంటుంది. సో మీరు ఏమంటారు, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి అంటారు. బట్ అంటే దట్ ఈస్ క్వైట్ ఐడియల్ దట్ కెనాట్ బి ఐడియల్, దట్ కెనాట్ బి రెగ్యులర్. సో అంటే యాక్చువల్గా మీరు మీ పేషెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి మానసిక ఒత్తిడిని జయించడానికి? అదే రకంగా మీ పర్సనల్ లైఫ్లో మీరు ఒత్తిడికి దూరంగా ఉండడానికి ఏం చేస్తారు? సార్ వాట్ ఐ ఆల్వేస్ టెల్, నేను చెప్పడం స్టార్ట్ చేయని ఇంట్లో అందరూ లేసి వెళ్ళిపోతుంది, ఆపేస్తాడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నేను చెప్పా లేదా మీరు నాకు చెప్పారు, రేపు ఎవరు చెప్పాలి? నో వన్ కెన్ టెల్. ఈవెన్ నేను ఏదైనా సర్జరీ గురించి స్ట్రెస్ అవుతున్నప్పుడు వైఫ్ కమ్ అండ్ టెల్, నువ్వు అంటావుగా రోజు టెన్షన్ పడుతుంది, నువ్వెందుకు టెన్షన్ పడుతుంది? మన తెలియపోయినా వీ గో త్రూ దట్ ఫేజ్. బికాస్ ఇక్కడ ఏంటంటే లైఫ్ రిస్క్, ఏదో బొక్కల్లో బట్టి కట్టేసి వెళ్ళిపోయి ఏం కాదు అని చెప్పేలా లేదు. ఎప్పుడు ఏ విధంగా అవుతుందో తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ మెడిటేషన్ అండ్ గోయింగ్ టు టెంపుల్, విచ్ ఐ డూ.
సో ఇంకోటి అండి, మీరు చేసే సర్జరీస్లో సార్ ఇప్పుడు ఓపెన్ సర్జరీ, మినిమల్ యాక్సిల్ సర్జరీ అని చెప్పేసి అని రెండు ఉన్నాయి కదా, వీటి మధ్య తేడా అయింది, దేనికి ఏ సర్జరీ చేస్తారు? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దిస్ ఎ నీడ్ ఆఫ్ ఆర్. ఎందుకంటే ఏదన్నా ఒకటి అందరి నోట్లో నానిందంటే అది బెస్ట్ అయిపోతుంది. ఎండోస్కోపిక్ అంటే అది బెస్ట్ అయిపోతుంది. కానీ యాక్చువల్లీ టర్మ్స్ ఆర్ డిఫైన్డ్. దేనికి ఏంటి అనేది డిఫైన్ అయిపోయింది. సో డీపర్ స్ట్రక్చర్స్లో ఉన్నప్పుడు మన లోపలిగా బ్రెయిన్లో వెళ్ళాలంటే అన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళకుండా చిన్న హోల్ ద్వారా వెళ్ళి మ్యాక్సిమం రిసెక్షన్ చేయడం యూజ్ ఆఫ్ ఎండోస్కోపీ. అవి కొన్ని ట్యూమర్స్ ఎలా ఉంటాయి, సర్ఫేస్ మీదనే ఉంటాయి. సార్ మీరు ఎండోస్కోపీ చేస్తారా అంటారు. అంటే అసలు ఎండోస్కోపీ అవసరం లేదు కదా. బోన్ తీగానే నాకు ట్యూమర్ కనిపిస్తుంది, దానికి ఎందుకు ఎండోస్కోప్? లోపల ఎక్కడ డీప్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు అక్కడ వరకు వెళ్ళడం. మైక్రోస్కోప్ ఈజ్ ఆల్సో హ్యాపీ. వెనుపూసలో కూడా ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ చేస్తాం రోజు. కామన్ నేను రోజు చెప్పేది, సార్ అక్కడ ఏమవుతుంది వెనుపూసలో ఎట్లా అంటే ఇది స్పైనల్ కెనాల్, ఇది స్పైనల్ కార్డ్. ఇక్కడ నుంచి ఇట్లా డిస్క్ జారి నరం నొక్కేస్తుంది. నొక్కినప్పుడు దేర్ కమ్స్ ద ప్రాబ్లం. అది ఈ స్పైనల్ కెనాల్లో, ఇఫ్ దిస్ ఈజ్ ఎ స్పైనల్ కెనాల్, మిడ్ లైన్లో ఉందా, లేటరల్లో ఉందా, ఫార్ లేటరల్లో ఉందా అనేది పాయింట్. లేటరల్గా ఉంటే నేను ఎండోస్కోప్ పెట్టి తీయగలుగుతాం, మిడ్ లైన్లో ఉంటే కూడా తీయగలుగుతాం, బట్ ఎప్పుడు చేయగలుగుతాం అనే సిచ్యువేషన్ చూసుకొని. బట్ మిడ్ లైన్ నుండి కెనాల్ స్టోన్స్ అయితే ఇట్స్ ఆల్వేస్ ఓపెన్. బట్ నా ఏంది, సార్ ఎండోస్కోపీ మీరు చేయరాదా అంటారు. నాకు చేయొచ్చు, మీకు సెట్ అవ్వదు అని నా ఉద్దేశం. బట్ 50% డజంట్ లీదర్. ఆయన ఎండోస్కోప్లో చేస్తా అన్నాడు, నువ్వేమో ఓపెన్ చేస్తా అన్నావు అనుకుని వెళ్ళిపోతాడు. వాట్ ఎవర్, మనకైతే తప్పు చేయలేం కాబట్టి వి ఆల్వేస్ టెల్ దట్ ఈస్ నాట్ ఫస్ట్ అది ఇండికేటెడా కాదా అది కనుక్కోండి. అదైతే డెఫినెట్లీ అది చేయించుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండోస్కోపీ వల్ల తక్కువ బ్లీడింగ్ అవుతుంది, తక్కువ హాస్పిటల్ స్టే అవుతుంది, తక్కువ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లెస్, బట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఆర్ నాట్. ఇక దొరికింది అన్ని ఎండోస్కోపీలో చేస్తానే కాదు. సార్ ఇంకోటి సార్, అంటే సాధారణంగా ఇప్పుడు మనం బ్రెయిన్ హెమరేజ్ అన్నాం కదా, బ్రెయిన్ హెమరేజ్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ ఇస్ డిఫరెంట్. రెండిట్లో ఒకే రకమైన ప్రాథమిక చికిత్స చేసిన డేంజర్ అయిందని చెప్పేసి. సో బ్రెయిన్ హెమరేజ్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎలా గుర్తించాలి, చికిత్స ఎలా ఉంటుంది? మోస్ట్ కామన్ సడన్ హెడేక్ అండ్ రక్తనాళం పగిలి వచ్చినప్పుడు బ్రెయిన్ హెమరేజ్ అవుతుంది. అది ఏ ఏరియాలో వస్తుంది, చిన్నగా వచ్చింది, లొకేషన్ అండ్ సైజ్ ఆఫ్ ద బ్లీడ్, దీస్ థింగ్స్ హ్యాపన్. మోస్ట్ కామన్ బీపీ. ఒకటి, సార్ మాకు ఇంతవరకు బీపీ తెలియదు సార్, మాకు తెలియదు అని. మోస్ట్లీ అది వాళ్ళకి 1 month నుంచి మెడన్ వస్తుంది. బీపీ కామనెస్ట్ థింగ్ దే ప్రెజెంట్ ఈస్ బాడీ పెయిన్స్. కొద్ది చేసిన ఎగ్జాషన్ అయిపోతుంది. అంటే వేర్ వీ డోంట్ థింక్ మనకి బీపీ ఉందని, మనకేదో ఉంది, మనకేదో నొప్పులు ఉన్నాయేమో, సరిగ్గా పడుకోలేదేమో, దిండి పెట్టలేదేమో, దట్స్ హౌ ఇట్ కమ్ అండ్ యూ సీ దట్ ఈస్ బీపీ. సో ఆల్వేస్ 40+ అయినాక చెక్ చేయించుకోవడం ఆల్వేస్ బెటర్. సో బ్రెయిన్ హెమరేజ్ అయినాక చిన్న ఉందా, పెద్ద ఉందా, దానివల్ల చిన్న మెదడుకి ఇబ్బంది ఉందా లేదా, దీస్ థింగ్స్ చూసుకొని మందులతోన. బ్రెయిన్ హెమరేజ్ కనపడగానే సర్జరీ అవసరం లేదు, మందులతో కూడా తగ్గే అవకాశం ఉంది. కొంచెం తల దెబ్బ తగిలి బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది కదా. సో దానివల్ల అయిందా, రీజన్ కనుక్కొని వాట్ హ్యాపెండ్. కొన్నిసార్లు ఓసీ పిల్స్ వేసుకున్నప్పుడు బ్లడ్ థిన్నర్, హార్ట్కి బ్లడ్ థిన్నర్ ఇస్తాం. ఆ బ్లడ్ థిన్నర్ ఉన్నప్పుడు చిన్న దెబ్బ తగులుతుంది. ఎప్పుడు లేస్తున్నప్పుడు సజ్జ తగిలింది సార్, అంతే, దాంతో ఏముంది, అందరికీ తగులుతుంది. బట్ దట్ విల్ ఆల్సో కాజ్ బిగ్ డౌన్ ద లైన్ 1 month తర్వాత. ఓకే. సో రీజన్ కనుక్కోవాలి, ఎందుకైందో కనుక్కోవాలి, మందులతో తగ్గిపోతుందా లేదా చూడాలి, సర్జరీ వరకు వెళ్తుందా. సర్జరీ అంటే బ్లడ్ ఒకటే తీస్తామా, లేకపోతే బోన్ కూడా తీస్తామా, ప్రెషర్ తగ్గిగలుగుతామా. కొన్నిసార్లు లిక్విడ్ అయిపోయి ఉంటుంది, లిక్విడ్ అయిపోతే చిన్న హోల్డ్ చేసి తీసేస్తాం. అంత పెద్ద బోన్ ఫ్లాప్ తీయాల్సిన అవసరం లేదు. సో ఇంకోటి సార్, అంటే ఇప్పుడు సాధారణంగా జ్ఞాపక శక్తి విషయానికి వస్తే, అంటే చాలా మంది తల్లులు పిల్లలు బాగా చదవాలని, వాళ్ళు ఐఐటీలో సీటు కొట్టాలని, లేదా వాళ్ళ జ్ఞాపక శక్తి బాగుండాలని చెప్పి కోరుకుంటారు. కొంతమందిలో సో డిమెన్షియా, అల్జిమర్స్, వయసుతో పాటు మద్యపానం, పోతాటంతో పెడుతున్నారు. సో వాట్ ఎవర్ ద రీజన్స్. సో జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి, మన మైండ్ని చాలా యాక్టివ్ ఉంచుకోవడానికి, న్యూరాన్ని యాక్టివ్ ఉంచుకోవడానికి ఏమైనా సజెషన్స్ కానీ, ఆహారాలు కానీ, సూచనలు కానీ ఏమైనా ఉన్నాయి? యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ ఐ కెన్ ఓన్లీ టెల్ రివిజన్. అంటే దిస్ సర్క్యూట్, పొద్దున నేను ఇంతకుముందు ఫస్ట్ టైం ఐ టోల్డ్ సర్క్యూట్.
వాట్ హ్యాపన్స్ ఇన్ రివిజన్ ఈజ్ సర్క్యూట్ ఫామ్. ఎన్నిసార్లు మీరు చదువుతారు, ఎన్నిసార్లు కాన్సన్ట్రేట్, సేమ్ ఒకటే మూవీ ఆ ఇంప్రెషన్ పడిపోతుంది, ఎమోషనల్ కాంపోనెంట్తో పాటు పడిపోతుంది. అదే ఎడ్యుకేషన్ మీద పడదు. దానికి కావాలంటే సర్క్యూట్లో ఫామ్ అవ్వాలి. ఆ సర్క్యూట్లో ఫామ్ అవుతే ఒకటికి 2 సార్లు చదివితే దాన్ని అర్థం చేసుకుంటే, ఇఫ్ యూ సీ గీత చదివిన ప్రతి ఒక్కరు అంటారు దీంట్లో ప్రతి ఆన్సర్ ఉంటుంది, ఇది ఆల్రెడీ చదివిందే, బట్ అగైన్ ఐ గెట్ ఇట్. సో దట్ ఎన్నిసార్లు చదివితే, అంటే ఐఎమ్ టెలింగ్ అబౌట్ మిడిల్ ఐక్యూ పర్సన్, మరి లో ఐక్యూ కాదు, హై ఐక్యూ ఒకసారి చదివినా సరిపోతుంది. స్వామి వివేకానంద లాగా ఒకసారి చదివినా సరిపోతుంది, ఆ బుక్లో ఆ పేజీలో అని చెప్పేస్తారు. అట్లని కాదు, మిడిల్ ఐక్యూ వాళ్ళకి మీ జ్ఞాపక శక్తి పెరగాలి అంటే, ఇప్పుడు నేను అది చవన్ తినండి అవన్నీ నేను చెప్పలేను, కానీ యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషన్ డూ మోర్ రివిజన్, మోర్ కాన్సన్ట్రేషన్. ఎంతసేపు చదివామా అని కాదు, ఎంత కాన్సన్ట్రేట్ చేసి చదవమా అనేదే పాయింట్. సరే, ఇంకోటి సార్, అంటే కొంతమంది చెడు అలవాట్లు ఉంటాయి, వాటి నుంచి ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు బయటకు రావాల్సి వస్తుంది, వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకు విత్డ్రాయల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి ఎన్ని రకాలుగా వస్తాయి, వాటి నుంచి బయటపడాలంటే యాజ్ ఏ న్యూరో సర్జన్ మీరు ఇచ్చే సలహా? సో దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ విత్ టు ట్రీట్. వీ ఆల్వేస్ టేక్ హెల్ప్ ఆఫ్ అ సైకాట్రిస్ట్. నో అంటే సార్, ఇండియాలోనే సైకాట్రిస్ట్ అనే ఒక రిజర్వ్ వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ నో ప్రాబ్లం. బయట నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, సైకాట్రిస్ట్ అంటే నాకు చాలా స్ట్రెస్ అవుతుందిరా అని వెళ్ళిపోయి కలిసి మాట్లాడేసి వస్తారు, హౌ టు కోప్ అప్ విత్ స్ట్రెస్. ఇంక కూడా సైకాట్రిస్ట్ ఉంది, ఆ విత్డ్రావల్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకు మీరు వినుంటారు, డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ వాళ్ళ జీవితం కూడా అయిపోతుంది, కానీ అందులోంచి బయటికి రాలేదు. ఆ పుల్, ఆ లాగటం, అన్లెస్ అంటిల్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్, వితౌట్ అదర్ హెల్ప్ యూ కెనాట్ కమ్ అవుట్. ఆ క్రేవింగ్ తగ్గించడానికి సేమ్ మీకు ఆ జోష్ రావడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వేసుకున్నా, లేదా ఆ ఇరిటబిలిటీ ఒక్కొక్కరికి ఒక విధంగా కనిపిస్తుంది. ఇరిటబిలిటీ, చిరాకు, తేడా మాట్లాడడము, ఇంట్లో మనుషులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, నాకు కావాలి ఇప్పుడు మంది అని చెప్పి. సో కొన్ని ఫిట్స్ మెడికేషన్స్ ఆ ఇరిటబిలిటీని తగ్గిస్తాయి, ఆ క్రేవింగ్ తగ్గిస్తాయి. అలానే కొన్ని సైకాట్రిక్ మెడికేషన్స్ తగ్గిస్తాయి. వీ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ఎ సైకాట్రిస్ట్ టు హెల్ప్ దెమ్. ఎందుకంటే దిస్ విల్ అగైన్ రిపీట్. ఏమన్నా బ్లీడ్ అయింది, పడ్డారు, దెబ్బ తగిలింది, చిన్న బ్లీడింగ్ ఉంది, మందులు ఇచ్చాము, వెళ్ళిపోయారు, పడిపోయారు. ఇఫ్ యూ డోంట్ స్టాప్ డ్రింకింగ్ అగైన్ యూ విల్ ఫాల్. నెక్స్ట్ టైం దేవుడు మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తాడో లేదో తెలియదు. ఇంకోటి సార్, ఫైనల్గా ఇప్పుడు మీరు గాంధీలో పనిచేసినప్పటికీ ఇప్పటికీ సో టెక్నాలజీలో ఎలాంటి మార్పు వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రెయిన్ సర్జరీ కావచ్చు, స్పైన్ సర్జరీ కావచ్చు, ఈ రోబోటిక్స్ కావచ్చు, లేదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బిగ్ డేటా కానీ ఎలాంటి మార్పులకు దోహదం చేశారు? సో టెక్నాలజీ ఈజ్ గ్రోయింగ్ డైలీ, ఎప్పటికప్పుడు. బట్ ఓన్లీ థింగ్, మెడికల్ టెక్నాలజీ గోస్ త్రూ వెరీ విగరస్ టెస్టింగ్, బికాస్ వీ కెనాట్ ప్లస్ ఆర్ మైనస్ లేదు, ఓన్లీ ప్లస్సే ఉండాలి. ప్లస్ ఆర్ మైనస్ రావడా అనే ఆప్షన్ లేదు. అవును సార్, కారణం ఇది టెక్నాలజీ అనుకున్నా నడిచింది నడవలేదు అనేది కాదు, అది మంచి ఓపెన్ ద బ్రెయిన్ అవ్వదు అనేది అంటే నడవదు. సో ఇట్ ఈస్ కాస్ట్లీ. ఇప్పుడు నావిగేషన్ ఉంది, న్యూరో నావిగేషన్ మిషన్ ఒకటి 2 కోట్లు ఉంటుంది, మిషనే 2 కోట్లు ఉంటుంది. సో మైక్రోస్కోప్, హై ఎండ్ మైక్రోస్కోప్ ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ 5.5 కోట్లు. సో దట్స్ వాట్, దే ఆర్ వెరీ కాస్ట్లీ బికాస్ వాళ్ళకి అంత కొన్ని వాళ్ళ దశాబ్దం కష్టపడతారు దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా చేయాలి. సో ఇప్పుడు హౌ ఈజ్ ఏఐ గ్రోయింగ్ అంటే, ఇప్పుడు వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ IIIT హైదరాబాద్. సో ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ మీకు వచ్చింది సార్, మీకు మందులు ఇచ్చాం, తగ్గిపోయి. ఇంకోరు కోవిడ్ వచ్చింది, మందులు ఇచ్చాం, సీరియస్గా చనిపోయారు. ఒకటే కోవిడ్, ఒకటే మందులు, ఒకటే కంపెనీ, ఒకరు ఇంప్రూవ్ అయ్యారు, ఒకరు చనిపోయారు. యు అండర్స్టాండ్? ట్రీట్మెంట్ పడేది షుగర్, డయాబెటీస్ లాగా కాదు కదా. సో ఇంకా కూడా అంతే, ఒకటే బ్రెయిన్ స్ట్రోక్, అదే ఏజ్ గ్రూప్, అదే బీపీ ఉంది, ఒకరు మంచిగా అవుతున్నారు, ఒకరు డౌన్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, నౌ వీఆర్ హ్యావింగ్ ఏ బిగ్ డేటా. మీరు ఏదైతే అన్నారో, వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బిగ్ డేటా. సో అన్నీ కలెక్ట్ చేస్తాం, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఇంతకుముందు హ్యాబిట్స్, ఏ ఏరియాలో స్ట్రోక్ వచ్చింది, ఎంత వాల్యూమ్ ఉంది, ఏం మెడిసిన్స్ వాడాము, ఎంత ఫ్లక్చువేటింగ్ ఉంది, ఇవన్నీ. దట్స్ హౌ అన్నీ కలెక్ట్ చేసి ఆల్ ఓవర్ అన్ని సెంటర్స్ యూజ్ చేస్తే దే ఫీడ్ ద కంప్యూటర్. ఇలా ఉన్నప్పుడు ఇలా అయింది, ఇలా ఉన్నప్పుడు ఇలా అయింది, ఇలా ఉన్నప్పుడు ఇలా అయింది. నెక్స్ట్ టైం ఒక 20 years down the line, we have our data
దట్ ఈ ఏజ్ గ్రూప్ అతనికి ఇంత కొలెస్ట్రాల్ ఉన్న ఆయనకి ఇంత ఈ వాల్యూమ్ స్ట్రోక్ వస్తే రేపు పొద్దున ప్రోగ్నోసిస్ ఏముంటుంది. సో ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ డాక్టర్స్ డిసైడ్ ఫీవర్ విత్ యూరిన్ ఇన్ఫెక్షన్ విత్ ర్యాష్ వస్తే ఒక సిండ్రోమ్, అట్లా ఒక 150-200 ఉంటాయి. ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయన ఒక 15-20 చూసారా, వాళ్ళు అంతవరకు గుర్తుంది. అదే యూ ఫీడ్ ఇన్ టు ది ఏఐ, అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ కాంబినేషన్ ఆఫ్ ర్యాష్, ఫీవర్, మూత్రం ఇన్ఫెక్షన్, ఫీమేల్, 40 years, క్యాన్సర్ అన్నీ చెప్పేస్తుంది. ఓకే ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. ఇప్పుడు రేడియోలాజికల్లీ ఆల్సో అన్ని ట్యూమర్స్ ఇట్లా ఉన్నాయి, బ్రెయిన్ ట్యూమర్స్, దానికి వాపు ఇట్లా ఉంది, వాపు ఉన్నప్పుడు పేషెంట్ ఇలా ఉన్నారు అని మనం ట్రీట్ చేసినప్పుడు నౌందులో ఆ డేటా కలెక్షన్ మనకి హెల్ప్ అస్, ఓన్లీ గైడ్ అస్. అది రీప్లేస్ చేయలేదు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు అయిపోయింది, ఇక హ్యూమన్ని రీప్లేస్ చేసింది, అవసరం లేదు. స్టిల్ వీఆర్ వర్కింగ్. ఓకే, రోబోట్ వచ్చినా కూడా మనుషులు వర్క్ చేస్తారు. ఓన్లీ థింగ్ బేసిక్ వేర్ బ్రెయిన్ యూజ్ అవసరం లేదు. ఏది తీసుకుపోయి కప్ అక్కడ పెట్టాలి లేదు. ఇంకొద్ది హై ఎండ్ అయ్యి మీ వర్క్ నాకు మెయిల్ రాస్తుంది, మీకు అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది, మూవీ టికెట్ బుక్ చేస్తుంది. నౌ దే ఆర్ గోయింగ్ టు రెవల్యూషనరైజ్ ఇట్. బట్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఇట్స్ ఓన్లీ టైమ్ విల్ టెల్ అస్. సో ఫైనల్గా సార్ అందరూ మా చూసే ప్రేక్షకుల కోసం, సో మనం ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. సో ఈ న్యూరలాజికల్ డిజార్డర్లో కూడా హెల్దీ పర్సన్ ఎవ్రీ ఇయర్ ఏమైనా టెస్ట్లు టు డయాగ్నోస్ అటువంటివి ఉన్నాయా టు ప్రివెంట్ బిగ్గర్ రిస్క్స్? స్ట్రోక్ రిస్క్ ఏదైతే ఉందో, కార్డియాక్ అయినా హార్ట్ అయినా బ్రెయిన్ అయినా రెండు ఒకటే. సో 45 దాటినాక కోమాబిలిటీస్ ఉంటే 45, కోమాబిలిటీస్ లేకపోతే 50 అయినా ఇయర్లీ ఒకసారి మన కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉంది, లిపిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మన హార్ట్ ఎట్లా పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ చెక్ చేయించుకుంటూ ఉంటే ఈ స్ట్రోక్ అయినా ఆ స్ట్రోక్ అయినా రీజన్స్ ఒకటే, ప్లేస్ డిఫరెంట్. బాడీ చెప్తుందండి, ఎవరు ఇన్నర్ అంటే వాళ్ళు వినాలని కాదు, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్కి. పిల్లలు ఇప్పుడే ఇంజనీరింగ్ చదువుతుంటారు కానీ బాడీ నా వల్ల అవ్వట్లేదని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు పుష్ చేయాలి, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు అంత సెటిల్ చేస్తున్న టైంలో నేను ఆపేస్తే ఎట్లా. సో లిజన్ టు యువర్ బాడీ, ఈట్ గుడ్ ఫుడ్, హ్యావ్ నైస్ 8 hours స్లీప్. నాతో పాటు ఒకరోజు నా ఆఫీస్లో కూర్చుంటే ఓపీ రూమ్లో డెఫినెట్లీ మీరు వెళ్ళిపోతారు సార్, నేను మంచిగా ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు. పీపుల్ కమ్ విత్ సో మెనీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. 80% ఆర్ ఎమోషనల్. నేను చెప్తాను, నా దగ్గర 150 కోట్లు ఉన్నాయి సార్, మీ పేరు బాగా చెప్పారు అందుకనే వచ్చాను. ఓకే సార్, ఏం ప్రాబ్లం? బ్యాక్ పెయిన్ ఉంది సార్, కొద్ది నెక్ పెయిన్ ఉంది సార్, చేస్తే కష్టం అవుతుంది సార్, నాకు ఏం చేయబుద్ధి అయితే లేదు సార్. సరే ఒకసారి ఇంకా చెప్తారా డీటెయిల్ ఉన్నాయి కదా సార్, అక్కడ అవన్నీ స్కాన్ చేసిన 2 సంవత్సరాల నుంచి, ఏదో ఒకటి చూసి రాయన్నాడు. అరే ఏం చెప్తాను, నేను మందులు రాసి పంపించాను. 2 weeks తర్వాత ఈ సేస్ సార్ అది తగ్గింది. ఏం తగ్గింది సార్, మీరు అందరికి ఎంత తగ్గిందో, మీరు మంచి డాక్టర్ అని వస్తే ఏం తగ్గలేదు సార్ అంటారు. సార్ మీరు నాకేం ప్రాబ్లం, ఏం వింటావు సార్, ఇదే ఉంటుంది, పిల్లలు యూఎస్లో సెటిల్ అయ్యిండు, కోవిడ్ టైంలో పిల్లని చచ్చిపోయింది, నాకు ఒకటే ఇప్పుడు జ్వరం వచ్చినా నా డ్రైవర్ తెచ్చేయాలి, ఎందుకు ఇవన్నీ, వాళ్ళు రమ్మంటే వాళ్ళు రారు, నేను పోమంటే అక్కడ పోయి ఉండలేను. సో ప్రాబ్లం అంతా ఇక్కడ ఉంది. సో అందుకని నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, చేసిన అలసిపోతుంది, అన్నీ కష్టం. నేను ఏం పెయిన్ కిల్లర్ రాకుండా డిప్రెషన్ ట్యాబ్లెట్ ఒకటి ఇగానే నెక్స్ట్ 2 weeksకి సార్ భలే ఉంది సార్, బాగుంది సార్, మంచిగా ఉంది సార్, బాగా రాశారు సార్ మెడిసిన్స్. అవును, అంతే. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ యాక్చువల్లీ చూస్తే 65 yearsకి కావాల్సిన డబ్బులు ఉండి, పిల్లలు సెటిల్ అయిపోయి, ఒక వైఫ్ ఉంది, బెడ్ రిడెన్ ఉంది, రోజు పని చేయాలి, పాపం ఆమె అట్లా అయిపోయింది, బాధపడేది లేదు. సో నీకన్నా అదృష్టవంతుడు లేడు. ఇప్పుడు పోయి పని చేస్తేనే వెళ్తుంది అనేది కూడా లేదు. చేస్తే చారిటీ చెయ్యి, లేకపోతే ఎంజాయ్ చేసి తిరుగు, అన్ని ప్రపంచం చూడు, ఎట్లాంటివి ఉంటాయో చూడు, దానికి కూడా బాధపడతాయి. సో వి సీ పీపుల్ నా మోర్ 80% ఈజ్ హియర్. నేను చెప్పాను కదా, అబ్సల్యూట్లీ ఫైన్, గుడ్ ఫ్యాట్, గుడ్ 6-pack విత్ మనీ, దే డెవలప్ స్ట్రోక్. ఓన్లీ థింగ్ ఈజ్ స్ట్రెస్. థ్యాంక్ యూ రమేష్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, చాలా బోల్డ్గా చెప్పారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా. సో మీరు ఈ న్యూరలాజికల్ అదే రకంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఎంతో అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం ఎపిసోడ్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.